పాపం అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయనకి ఇచ్చిన ఆస్తి, అన్నపూర్ణ స్టూడియో, ఇంకా బిజినెస్లు, వారసత్వంగా ఇచ్చిన డబ్బు, గుడివాడ దగ్గర ఉన్న రామాపురం వాళ్ళ సొంత ఊళ్ళో ఇచ్చిన ఆస్తులు, ఇవి సరిపోలేదు పాపం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న నాగార్జున గారు ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా, ఆయన కొడుకు నాగ చైతన్య యాక్ట్ చేయడం ద్వారా, ఇంకో కొడుకు అఖిల్ యాక్ట్ చేయడం ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఎన్కన్వెన్షన్ అనే దాన్ని చెరువు మధ్యలో నిర్మించి దాని ద్వారా ఏదో ఫంక్షన్లు అవి చేసి పొట్టబోసుకుంటూ ఉన్నారు. సో ఆ పొట్టబోసుకునే క్రమంలో ఆయన ఆక్రమించి కట్టిన చెరువులో 3 హాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన నేలమట్టం అయిపోయిన ఆ బిల్డింగ్ ఉంది కదా, అది మొత్తం 3 హాల్స్, ఒక్క హాల్ కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం ధనవంతులు మాత్రమే అందులో ఫంక్షన్లు చేయగలం. మీరు, మేము, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఎవరు కూడా దాని జోలికి కూడా వెళ్ళరు, కనీసం దాని లోపలికి కూడా వెళ్ళరు. ఆ ఫంక్షన్ ఎవరైనా చేసుకుంటుంటే మళ్ళంటే లోపలికి కూడా వెళ్ళే అర్హత ఉండదు, ఎందుకంటే ఆ స్టేజ్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. ఆ మొత్తం టోటల్గా 3 హాళ్ళు ఉన్నాయి.